లైట్ లేకపోయాడా ఏమీ లేదు, మా ఎదురు కూడా అన్ని జరిగింది. ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, మళ్ళీ వాడితే తలుపు తీయించాడు, తాళం వేయించాడు, మళ్ళీ తాళం తీయించాడు, ఇలా తీయగాడు ఆ పిల్ల పని జడిచిపోయాడు. ఈ తలుపు తీసినట్టు జడిచిపోయాడు. ఆ పిల్ల వచ్చింది బయటికి, ఎలా వచ్చింది ఆ శక్తిలో వాడుకున్నాయి కదా. అలాగా అంటే వాళ్ళ శక్తులతో ప్రదర్శన చేస్తున్నారు లేదా, మరో ప్రపంచం సృష్టిస్తున్నారా లేదా అంటే ఇంద్రజాలం. అలాగే ఇంద్రజాలికులు కూడా ఇంద్రజాలికుడు పరమాత్మ. ఈ ఇంద్రజాలికుడు వాడు మాయాచారి, అది ఏమాడి ప్రపంచం తయారు చేయడం. అయితే ఇక్కడ మహాయోగీవ, మహాయోగి వలే అన్నారు కానీ అక్కడ మాయావీవ అన్నారు కానీ మాయావి వలే, యాజ్ దో హీఈస్ జగ్లర్ అన్నారు కానీ వాడిని జగ్లర్ అవ్వలేదు. యాజ్ దో హీఈస్ జగ్లర్, మాయావి వలే అంటే మాయావి అని పరమాత్మని ఒక జగ్లర్తో పోల్చడానికి లేదు. కారణం ఇంద్రజాలం చేసే డబ్బు కోసం చేస్తాడు, పేరు ప్రతిష్టల కోసం. ఏదో ఉంది వాడికి ఆశ లోకంలోంచి, పరమాత్మ ఏదో లోకంలోంచి ఏదో ఆశించి చేయటం లేదు. వాడు ఏదో వేళ్ళు పోగొడతారని వాడు పోగొడతారనో దీనికోసం కాదు. అందువల్ల ఆ పోలికి కొంత మేరగా తీసుకోవాలి. మాయావీవ విజృంభయత్యపి అంటే వాళ్ళ పట్టుదల కోసం శక్తులు ప్రదర్శన చేస్తారు. ఎక్కడో పరమాత్మ ఏమన్నా హింసించడానికో ఏదో అలా తీసుకోకలేదు. అందువల్ల అంత మేరకు ఉదాహరణ మాయావి వలె విజృంభిస్తున్నాడు. ఇంకా మహాయోగి వలె స్వేచ్ఛయ. ఈ మహాయోగి అంటే త్రిశంకు స్వర్గం. విశ్వామిత్రుడు కోపం వచ్చింది, ఈయన ఎవరిని స్వర్గంలో రానివ్వలేదు త్రిశంకుని. అప్పుడు తన శక్తితో మరొక స్వర్గాన్ని సృష్టించలేదు కానీ సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ఇందులో బ్రహ్మగారు కాస్తూ నాకు అలా చేయకోలేక ప్రకృతి విరుద్ధమైనవి ఈయన గారు గురుదోషణ చేశాడు. అందువల్ల స్వర్గంలో ప్రవేశం లేదు, వాడికి ఏదో దోచుతాడు. వీడి పైకి పంపిస్తే వాడికి ఎదురు చెప్పేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు కోపం వచ్చింది. విశ్వామిత్రుడు అప్పటికి ఇంకా బ్రహ్మర్షి అవ్వలేదు, రాజర్షిగా ఉన్నాడు. ఈ తపస్సు మధ్యలో ఫెయిల్ అయిపోతుంది. ఓరో ఒకసారి ఫెయిల్ చేసింది, ఈ త్రిశంకు ఒకసారి ఫెయిల్ చేశాడు. ఈయన గారి కోసం నాకున్న శక్తులతో, నాకున్న తపోశక్తితో మరొక స్వర్గాన్ని సృష్టించి మరో ఇంద్రుని సృష్టించి అందులో పంపిస్తారు వీడిని అని సంకల్పం చేయగానే బ్రహ్మగారు కాస్త వచ్చారు. తిక్క పనులు చేసేదా దెబ్బతింటారు. ఈ ప్రకృతి విరుద్ధమైన కార్యాలు ఇలా చేయకూడదు అని కొనాలి. కానీ సిద్ధమయ్యాడు కదా, సిద్ధం. అలాగే యోగి ఎలాగైతే త్రిశంకుడి కోసం విశ్వామిత్రుడు వేరే స్వర్గాన్ని సృష్టించి ఇలాంటి చేశాడో, ఇక్కడ మరికొన్ని పోలికలు. తనకన్నా వేరుగా ఉన్నటువంటి ఆకాశంలో ఈయన గారు సృష్టి చేయడానికి ప్రారంభించాడు. అంతే కదా, స్వర్గాన్ని ఎక్కడ సృష్టించడానికి వాళ్ళు వాడికన్నా వేరుగా ఉన్న ఆకాశంలో కదా. మరి ఆ పోలికతో పరమాత్మ పోల్చారేంటి అంటే ఉదాహరణ అర్థం చేసుకోవడానికి. కానీ పరమాత్మ తన ఎందే విశ్వ నిర్మాణం చేశాడు. ఈయన గారు తనకన్నా వేరుగా ఉన్నటువంటి ప్రాంతంలో స్వర్గాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు ఈ యోగి గారు. ఇంద్రజాలికుడు వాడికన్నా వేరుగా ఉన్న ప్రజల కోసం, వాడికన్నా వేరుగా ఉన్న ప్రదేశంలో, వాడికన్నా వేరుగా ఉన్నటువంటి వస్తువుల సహాయంతో తెలుస్తున్నాడు. మరి వాడికి ఆయనకు పోలికేంటి? అందుకే అక్కడ మాయావీవ మహాయోగివ ఇవ అని పదం వాడారు. ఇవ అంటే యాజ్ దో. పెళ్లి కొడుకు తాడి చెట్లా ఉంటాడు అంటే తాడి చెట్టే పెళ్లి కొడుకు కాదు, పోలిక అంటే పొడి ఎక్కువ అని. అంతకన్నా తప్పించి ఏదిగా ఉంటాడరా అంటే నా అర్థం బొద్దుగా ఉంటాడని, అందుకని ఏదిగా పెళ్లి కొడుకు అనుకోకూడదు అక్కడ. అంటే పోలిక అంత మేరకే. అలాగే ఇంద్రజాలికుడితో పోల్చారంటే ఇంద్రజాలికుడు ఉన్నటువంటి పబ్లిసిటీ పిచ్చి ఇవన్నీ ఉన్నాయా పరమాత్మకి అని అలా తీసుకోవాలి. అంత మేరకు ఒక మేరకు అర్థం చేసుకోవాలి దాన్ని. అలాగే మహాయోగి ఎలాగైతే విశ్వామిత్రుడికి పిచ్చి కోపం ఉందా, పరమాత్మ కోపం ఉందా అనకూడదు. అర్థమవుతుంది. అంటే యోగి స్వేచ్ఛగా చేస్తాడు, వాడికి అంటే వాడు యోగ శక్తి ఉంది కనుక. అలాగే ఇంద్రజాలికుడు వాడుకున్న శక్తితో సృష్టిస్తాడు. అంత మేరకు తీసుకోండి. కనుక ఆ రీతిగా సృష్టికర్త విశ్వకర్త ఈ విశ్వాన్ని తనకు పూర్తిగా విరుద్ధ లక్షణాలున్నదానిగా ఇది తనకు పూర్తిగా విరుద్ధ లక్షణాలున్న వ్యవస్థగా అందువల్ల ఏదైతే ఆయనలో ఉంటుందో అది విశ్వంలో ఉండదు. ఎందుకని పెట్టాడు? విశ్వంలో ఈ రీతిగా దుఃఖం కలిగించకపోతే మన మనం తలపడుతుంది. భక్తి ఎప్పుడు చేస్తాం? నీళ్ళు ఎప్పుడు మరుగుతాయి? వేడి పెడితేనే. వేడి పెట్టకపోతే నీళ్ళు మరగవుగా. అలాగే ఈ విశ్వరూపంలో వేడెక్కించకపోతే దుఃఖాలకు గురి చేయడం భక్తి ఎక్కడికి వస్తుంది? చెప్పండి, భక్తి ఎందుకు వస్తుంది? అదే బాగుంటే అందరూ పూజలు చేసి పడుకోవచ్చు కాదు, అశాంతి ఉంటుందిగా. అశాంతి పునర్జన్మలో వ్యవస్థ దీనికి బయటికి వెళ్ళాలా? బయటికి వెళ్ళాలిగా. అందువల్ల భక్తి అవసరాన్ని తీసుకొచ్చే వ్యవస్థ అదేంటి కదా. కనుక
పరమాత్మ సృష్టి చేసిన కారణం ఇది. అందువల్ల బీజానికి విరుద్ధమైన అంకురం. ఆ అంకురం ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలి, అపోహలు ఏర్పడుతుంది. బీజం అంకురంగా అవ్వాలంటే బీజంగా ఉండగా అంకురం రాదు, బీజం మార్పు చెందుతుంది అంకురంగా. అంటే మీరు ఇవాళ ఏదో వృక్షాలు ఉన్నాయో ఒకసారి తవ్వి చూడండి, ఆ విత్తనం ఉండదు అక్కడ. మీరు నాటిన విత్తనం అక్కడ ఉండదు. కారణం విత్తనమే వృక్షంగా మారింది, మార్పు చెందింది. మీరు వెంటనే అడగాలి ఇక్కడ, మరి పరమాత్మ అనే బీజం ప్రపంచంగా మారిందా? ఒకవేళ మారేది అనుకోండి, మార్పు చెందితే సత్యం కదా. అని ఇప్పుడు ఏమవుతుంది తెలిసిన పరమాత్మ కూడా చచ్చిపోతాడు. పరమాత్మ అయితే మోక్షం అడుగుతాడు. మారేది ఏదైనా సత్యం కాదు. సో పరమాత్మ జగత్తరా మార్పు చెందలేదు. పరమాత్మగా ఉంటూనే జగత్తు వలె కనిపిస్తున్నాడు. మీరు అలా వెళుతున్న సమయంలో ఒక త్రాడుని పాము అనుకున్నారు అనుకోండి, కొనకొచ్చి తాడు ముక్కుంది, పాము అనుకున్నారు. మీరు పాము అనుకోవడానికి తాడు పాముగా మారిందా? తాడు పాముగా మారితే పాము అనుకున్నారా? త్రాడుగానే ఉంది, కానీ పాము మీరు భ్రమపడ్డారు. పాము ఎక్కడుంది? తాడులో లేదు, మీ బుద్ధిలో ఉంది. మీ బుద్ధిలో ఉన్న తాడులో ఉంది పాము, అక్కడ వాస్తవానికి తాడే. మిమ్మల్ని భయపడడానికి తాడేమి పాముగా మారలేదు, త్రాడుగానే ఉంది. పాము మీ భ్రాంతి, అంతేనా? అలాగే తానుగానే ఉంటూనే తనకి పూర్తిగా విరుద్ధ లక్షణాలున్న వ్యవస్థ వలె కనిపిస్తున్నాడు. అందువల్ల ఆయన ఏ మార్పు లేదు. మారేడా సత్యం కాదు, మార్పు చెందాడా పరమాత్మగానే నాశనం తప్పదు. నశించిపోతే వాడు పరమాత్మలో మారే సమస్య లేదు. సత్యం అంటే మార్పు లేనిది. కానీ మీరు ప్రపంచం తెలుస్తుందిగా. ప్రపంచం ఎలా వచ్చిందంటే ఆయన గారు విత్తనం మార్పు చెందితే కానీ మొలక వచ్చే అవకాశం లేదు. మీరు ఏ చెట్టు అవనండి, విత్తనమే మొలక అవుతుంది. ఇక్కడ పరమాత్మ ప్రపంచం అవ్వలేదు, ప్రపంచం వల్ల కనిపిస్తున్నాడు. త్రాడుగా ఉంటూనే పాముగా ఎలా కనిపిస్తుందో ఆ విధంగానే పరమాత్మ తానుగానే ఉంటూనే. మీ ఉదాహరణ చెప్తే సరిపోతుంది. రాత్రి కళలో 100 మంది కనిపించారు, 100 మంది మీరు మారేరా? 100 మందికి అయిపోయారా? ఇప్పుడు ఇక్కడ సమస్య ఉంది. మనం అక్కడ మార్పు చెందామనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. పాలు పెరుగు అవుతాయి, పాలు అవుతాయా? పాలు మారితేనే పెరుగయ్యి. పెరుగు ఎక్కడికి వచ్చింది? పాలు యొక్క వికారమే పెరుగు. పాలకి మధ్య తోడు పెడితే పెరిగేది. అంటే పాలు మార్చిందే లేదా? ఓసారి పెరిగైపోతే పాలు కాదింటారు. మళ్ళీ వెనక్కి పాలు తీసుకుని చూద్దాం. ఈ తరం కాదు. పరమాత్మ కనుక జగత్తుగా మార్పు చెందితే పరమాత్మ లేడు అని అర్థం. ఇప్పుడు మీకు మోక్షం ఎవడిస్తాడు? లేకపోతే జగత్తుగా మోక్షం ఇచ్చేది, ఇది ఏడిపించింది మోక్షం ఏమవుతుంది? మరి వాడే ఇవ్వాలి. మరి వాడు ఎక్కడున్నాడు? ఉన్నాడు. వాడుగా ఉంటూనే జగత్తు వల్ల కనిపిస్తున్నాడు. జస్ట్ సింపుల్ ప్రొజెక్షన్ అంతే. వాస్తవం మీరు మంచం మీద ఉన్నారు, మిమ్మల్ని మీరు 100 మందిగా భ్రాంతి పడ్డారు. అది భ్రాంతి కానీ సత్యం కాదు. ఇలా 100 మందిగా అయిపోయారా? మీరు నిజంగా 100 మందిగా అయిపోతే ఇంకా మంచం మీద లేరని అర్థం. మరి ఎలా వెళ్ళవేశారు? ఈ ఉదాహరణ సరిపోతుంది. అందులో మీరుగా ఉంటూనే మిమ్మల్ని మీరు ఇంతమందిగా భ్రమపడ్డారు. అలాగే పరమాత్మ తన యందే ఈ విశ్వరూప భ్రమను తయారు. ఆ భ్రమను తయారు చేయడానికి ఆయన గుణశక్తి మాయా. అందువల్ల పరమాత్మ జగత్తుగా మార్పు చెందాడు ఎవరు అడిగితే అప్పుడు సమాధానం చెప్పాలి. మారితే వాడు పరమాత్మలో అవుతాడు, మారితే వాడు మన దేహంలో అయిపోతాడు. అర్థమవుతుందా? అది ఇవన్నీ అందుకోసం. ఇవన్నీ మీరు ఎలాగో ఆలోచించరు, మేము ఆలోచించలేదు. ఎవడో ఆ బీచ్ వరకు అడగానే బీజస్యాన్ని తెలివాంకురో నా చదువుకుని అడుగుతున్న ప్రహ్లాదులాగా ఎవరు అడుగుతారు? పరమాత్మ అనే బీజం ప్రపంచమనే మొలక మారిందా అని అడిగాడు అనుకోండి. మారిందంట. అంటే మీకు ఏం అర్థం అవ్వదు. ఎలా మార్చుంటుందయా అని వెంటనే తిరగేసి శంకరాచార్యుల వల్ల మాట్లాడమాట. అర్థమవుతుందా? అప్పుడు తెలుసు ఇవన్నీ పెద్ద చర్చలు. ఇవన్నీ ఈ ప్రపంచం రహస్యం పసిగట్టడం సామాన్యంగా లేనిది, మహారహస్యం. చెప్పేవాడు నోరు పడిపోతుంది. అన్ని రహస్యాలు ఉన్నాయి ఇందులో. ఎంత యుద్ధాలు చేశారో దీన్ని బయటికి లాగడం. చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఒక్క శంకరుడు తప్పిస్తే ఆల్మోస్ట్ ఆల్ ద రిమైనింగ్ ఫెలోస్ ఫెయిల్ అయ్యారు. ఎవరు చూసింది వాడు చెప్పారు, సత్యాన్ని ఆవిష్కరించలేకపోతే. సరే ఇంకా వాళ్ళు చెప్పితే సత్యంలో భ్రమలకు తిరుగుతున్నారు జనం. కాస్త జనాలకే ఉంది. తలకాయలో బుద్ధి లేనప్పుడు ఎవడ వెంటనే తిరుగుతుంటాం. తలకాయలో బుద్ధి ఒకటి ఉండాలి కదా. ఎవడ వెంట తిరుగుతున్నామో ఎవడేమని చెప్తాడు అంత జ్ఞానం మనకి లేదు.
అందువల్ల ఆచార్య వారు ఏదైనా ఒకటి చెప్పారంటే దాని గురించి అనేక కోణాలు ఉంటాయి ఆలోచించడం అర్థమవుతుందా. అందువల్ల ఏదైనా వస్తువు తయారు కావాలంటే మరొక వస్తువు ఈ వస్తువుగా మార్పు చెందక్కర్లేదు. ఆ వస్తువుగా ఉంటుంది. దాని యందు భ్రాంతిగా ఏర్పడుతుంది. ఇప్పుడు వెన్నెల సమయంలో సముద్రం ఒడ్డుకి వెళ్ళారనుకోండి, ఆల్చిప్పలు వెండిలా కనిపిస్తాయి. అవన్నీ ఏది తెచ్చుకుంటే ఇంటికి కిలో వెండి వస్తుందా? మన వాళ్ళకి ఏం చేయించేమో రాత్రి వెండిగా పెళ్లిగా దాని పెళ్లి ఎలా సిద్ధంగా ఉంది, దాని దేవుడి దగ్గర ఎలా వెండి ప్రమిద అంటే ఇంకో సంచి పెట్టుకెళ్తే ఇంకో పూర్ణాలు ఇంకో సంచి పెట్టుకెళ్ళాలి. మీరు వెండిది తీసినా ఆల్చిప్పే. దీన్ని శుక్తి రజత న్యాయం. ఆ వెన్నెల శక్తి కాస్త దాన్ని ప్రసరించి ఆ ఆల్చిప్పే వెండిలా మెరిసి వెండి అయిపోలేదు ఆల్చిప్పే మరి అన్నీ మోసుకొస్తాం. మోసుకొస్తే దానికి ఆటోడు కట్టించాం. మళ్ళీ ఇంత వెండి వస్తుంది ఆటో కట్టించుకోతా సంచి ఎక్కడ జారిపోతుంది. ఇంటికి వచ్చి ఆయన తెలియనాను కదా ఆయన ఆల్చిప్ప పట్టుకోవాలి. ఈ ఆల్చిప్పలు ఏం చేసుకుంటాను ఆయన ఆల్చిప్ప మనకి వెండి ఏమన్నా దాచింది వీరం దాచి లోపల పెట్టి ఎన్ని నెలలో కదా. అలాగా శుక్తి రజతం భ్రాంతి. శుక్తిగా ఉంటూనే రజతం వల్ల కనిపించింది మనకి. ఇప్పుడు మీరు భ్రమపడ్డా నేను భ్రమపడకపోవచ్చు. ఎందుకంటే నేను చూసి సముద్రం ఉండి వెండి ఎందుకు ఉంటుంది, ఇది ఆల్చిప్ప నేనంట. మీ బుద్ధిలో భ్రమ ఉంది, ఆ భ్రమ కాస్త వెండి. అలాగే దాన్ని భ్రమ అంటారు. అలాగే వస్తువుగా ఉంటూనే దానికి విరుద్ధమైన లక్షణాలు ఉన్నదానికి కనిపిస్తుంది. ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. అది ఉంది కాబట్టి పంపవచ్చు. ఆ శక్తిలో ఆయన పడి ఉంటాడు. అలాగే ఆ శక్తి ఉంది కాబట్టి అది మాయాశక్తి. అది ఉంది కాబట్టి ఆయన దగ్గర ఉంది. ఇంద్రజాల శక్తి లేనివాడు మీరు నేను ఇంద్రజాలం చేయగలవా? ఎవరు కూర్చోరు, ఇంట్లో వాళ్ళు కూర్చోరు. చేస్తున్న వాళ్ళు చేస్తారని వాడికి ఆ శక్తి ఉంది కనుక వాడి గురువుని ఆశ్రయించాడు. వాడికి ఆ శక్తి వచ్చింది. వాడు 10 మందిని పబ్లిసిటీ చేస్తున్నాడు కదా. మనకి ఆ శక్తి లేకపోతే మనం చేసే అవకాశం మనం మహిళ చూడగలం, ఆనందించగలం అంతే. అలాగే మరొకటి చేసే అవకాశం లేదు. ఆయన గారికి ఈ విశ్వ నిర్మాణ శక్తికి మాయన శక్తి అంతమైన శక్తులు ఉన్నవాళ్ళు అందులో శక్తి దానితో మనల్ని కలిపాడు. మనం బయటకు వచ్చేదాన్ని ఇక్కడ వచ్చి సమస్య కాదు. ఇప్పుడు మళ్ళీ ఏంటి, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, వెనక్కి వెళ్తే కానీ సాధ్యం. ఇది అర్థమైందిగా. అందుకు చెప్పడం విత్తనానికి పూర్తిగా విరుద్ధమైన లక్షణాలు కలిగి ఉన్నది మొలక. విత్తనం మార్పు చెందకుండానే మొలక వస్తుంది. ఇవన్నీ అర్థమైంది కదా. కనుక ఇటువంటి జ్ఞానాన్ని తను ఆశ్రయించినటువంటి భక్తులకి ప్రసాదించేటటువంటి దక్షిణామూర్తి నమస్కారం. అది కదా సృష్టి జరిగిపోయింది. మన సృష్టి జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ శ్లోకం. సృష్టి జరిగిపోయిన తర్వాత ఎలా జరిగింది అర్థమైంది, ఎందుకు జరిగిందో అర్థమైంది, ఎలా దీని నుంచి మళ్ళీ టెర్మినేట్ అవుతాం అర్థమైంది. మరి ఇప్పుడు సృష్టిలో ఉన్నవాడి గురించి మాట్లాడుతాం. దశ విశ్వంతో వస్తున్నారు. ముందు విశ్వం చూపించాడు, తర్వాత విశ్వ కారణ వస్తువు గురించి చూపించాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ప్రపంచ రూపంగా కనిపిస్తున్న పరమాత్మ ప్రపంచంలో ఎలా ఉన్నాడు ప్రపంచం తెలుస్తుంది కదా. ఆ శ్లోకం చెప్పుకుంటామా. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయతి ఆశ్రితాన్ యత్ సాక్షాత్ కరణాత్ భవేత్ న పునరావృత్తి భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. 3 లైన్లు నేను చెప్తాను, 4 లైన్లు మీరు చెప్తాను. ఇప్పుడు అదే కదా పద్ధతి. పెద్ద మనస్తో 3 లైన్లు నాటిస్తారు. చిన్న మనస్తో 1 లైన్ మీరు తీసుకుంటారు. ఎంత త్యాగమో ఆ 1 లైన్ మొదటి లైన్ చెప్పొచ్చుగా. అమ్మా ఆఖరిదే చెప్తాం కదా. బాగుంది. రండి ఇప్పుడు ప్రపంచంలోకి. ఇక్కడ 3 పదాలు వాడాడు పరమాత్మ. నా శ్లోకం వదిలేండి. వ్యవహారంలో విషయంలోకి వెళితే ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ప్రపంచం అంటే విశ్వం, వివిధ ప్రత్యయ గమ్యం విశ్వం. ప్రపంచం అనేక వస్తువులకి కూడలి నిలయం. అనేక వస్తువులు ఈ అన్నింటి వస్తువులకు ఒక జంక్షన్ ప్రపంచం. వివిధ ప్రత్యయ గమ్యం. సో ఈ ప్రపంచంలో ఏవేదో తెలుస్తున్నాయో, ప్రపంచంలో ప్రతి వస్తువులో 2 కామన్గా ఉన్నాయి. ప్రపంచంలో ఒక వస్తువు మరొక వస్తువు కాదు.
ఏ వస్తువు మరొక వస్తువు కాదు. ఇది అది కాదు, అది అది కాదు, వారు వీరు కాదు, వీరు వీరు కాదు, వీరు వీరు కాదు, కావచ్చు కాదు. కానీ ప్రపంచంలోని ప్రతి వస్తువుకి రెండు కామన్గా ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి వస్తువుకి ఉండటము అనేది ఉంది, ఆ ఉండటానికి సంబంధించిన జ్ఞానం అనేది ఒకటి. జాగ్రత్త పట్టుకోండి కొద్దిగా. ప్రపంచంలో ప్రతి వస్తువు ఉన్నదిగా తెలుస్తోంది, అలా ఉన్నట్లుగా తెలియడం అనేటటువంటి తెలివిగా తెలుస్తుంది. ఉన్నట్లు జ్ఞానం ఏదైతే ఉందో ఉంది, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానంతో ఉంది అనే జ్ఞానంతో ఉంది. జాగ్రత్త పట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బల్ల ఉంది అన్నాం, బల్లకి ఉండటం అనేది ఉంది, ఆ ఉండడం అనే దాన్ని ఉనికి అంటారు. ఉనికి. అదే ఈ శ్లోకంలో సదాత్మకం సత్ అని ఉంది కదా, సదాత్మకం అసత్కల్పాత్మకం అలా ఉందండి. ఇక్కడ ఆ బల్లకి ఉండటం అనేది ఉంది. బల్ల ఉందండి, బల్ల ఉంది, అద్దం ఉంది, ఫ్యాను ఉంది, ప్రతిదాన్ని ఉంది 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 ఉంది. ప్రపంచంలో ప్రతి దానికి చివరిలో ప్రతి వాక్యం ఉన్నది అనేదంతా ముగుస్తుంది. మీరే చెప్పండి. వాళ్ళు అలా బజారుకు వెళ్ళారు అనేది ఉంది, వీరు ఊరిలో లేరు అనేది ఉంది, వారు కాస్త వెళ్ళిపోయారు అనేది ఉంది, వీరు కాస్త బాధల్లో ఉన్నారు అనేది ఉంది, వాళ్ళ భూమి నడవట్లేదు అనేది ఉంది. కానీ ప్రతిదీ ఉంది కాబట్టి చెప్తున్నాం. ప్రధాని ఉన్నదిగానే రాముడు ఉన్నాడు, సీత ఉన్నది, మైకు ఉన్నది, ప్రవచనము జరుగుతూ ఉన్నది, కొంతసేపట్లో భోజనం చేస్తామనేది ఉంది. భోజనం టిఫిన్ కనుక ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ప్రతిదాన్ని ప్రతిదీ ఉన్నదిగా తెలుస్తుంది. లేనివో అలా లేకపోవడం రూపంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. లేని వాటికి లేకపోవడం అనేది ఉంది, ఉన్న వాటికి ఉండడం అనేది. ఏమన్నా ఆయన వెళ్ళిపోయారండి అంటే వెళ్ళిపోయారు అనేది ఉంది. ఇంతకుముందు ఉన్నారు అనేది ఉంది, ఇప్పుడు లేకపోవడం అనేది ఉంది. ఇది కాబట్టి మాట్లాడుతుంది. సో ప్రతిదానికి చివరిలో ఉన్నది. ఈ ఉన్నదే ఉంది. సో ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఉనికిని పోస్తున్నవాడు ఎవరు? ఉంగరం ఉంది, వడ్డాణం ఉంది, నెక్లెస్ ఉంది, వీటన్నిటికీ ఉంది 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 ఉనికి. ఈ ఆభరణాలకు ఉనికి పోస్తున్నది ఎవరు? ఈ ఆభరణాలకి ఉండటం అనేటటువంటి అవకాశం ఇస్తున్నది ఎవరు? బంగారం. ఆభరణం ఉంది, నెక్లెస్ ఉంది. ఈ ఉంది అని చివరి ఏదైతే ఉందో ఈ ఉంది అని ప్రజానికి కామన్. ఆభరణాల పేర్లు మారుతుంటే ఇది ప్రహ్లాదం చెప్పింది. కరడు అంభోజి, కరండు కాలి, కరడు ఆకాశములను, కుంభిలిన్, కరడు అగ్నిన్, దిశలను, పగళ్ల దిశలను, ఖద్యోజ చంద్రాత్మలను, కరడోంకారములను, త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తుల అంతటా కలండు ఈశ్వరుడు. కలడు అన్నది మారటం లేదు, ఈ పక్క మారుతున్నాయి. ఆకాశం, భూమి, నీరు ఇవి మారుతున్నాయి. కలడు అని మాత్రం కామన్. అది ఎలాగో ప్రపంచంలో ప్రతిదానిగా ప్రతిదీ. ఉదాహరణ తీసుకుందాం. నెక్లెస్ ఉంది, ఉంగరం ఉంది, బంగారు కంచం ఉంది. ఉంది ఉంది అని ఏదైతే ఉందో ఆయా వస్తువు రూపంగా ఉన్నది ఎవరు? అబ్బా. సో ఇప్పుడు ఆ ఉన్నది అనేది ఎవరికి సంబంధించింది? బంగారానికి, ఆభరణానికి? బంగారు. ఇప్పుడు నెక్లెస్ ఉంది అన్నాను, బంగారమే నెక్లెస్గా ఉంది, బంగారమే ఉంగరంగా. బంగారమే అన్న మాట మనం చేస్తలేదు, కానీ నెక్లెస్ ఉంది, ఇది పలానా కంచం ఉంది అని మాట్లాడుతున్నాం. ఈ ఉంది అనేది దేనికి సంబంధించింది? నెక్లెస్ సంబంధించింది కాదు. ఆ ఉన్నది అనేది నెక్లెస్ సంబంధించింది అనుకోండి. నెక్లెస్ ఎప్పుడు నెక్లెస్ కింద ఉండాలి, కుదరదు, కరిగించేస్తే. సో ఉన్నది అనేది ఏది సత్యం? బంగారం. ఉన్నది అనేది బంగారానికి సంబంధించి. నెక్లెస్ టెంపరీగా వచ్చింది. సో ఆ నెక్లెస్ అన్నదానికి ఉండడానికి అవకాశం ఎవరు ఇచ్చారు? బంగారం కదా. ఇప్పుడు నెక్లెస్ ఉంది, నెక్లెస్ ఉందని మీకు ఎవరు తెలిసింది? నెక్లెస్ అనేటటువంటి జ్ఞానం ఆ వస్తువు కూడా ఉంది. వస్తువుని తెలిపే జ్ఞానం ఈ రెండు వస్తువులు భాగాలు. ఇది పాలు అనే వస్తువు, ఇది పాలు అనే వస్తువు. పాలు అనే వస్తువుకు సంబంధించిన జ్ఞానం పాలతో కూడి ఉంది కాబట్టి మీరు వస్తువుని గుర్తిస్తున్నారు. జ్ఞానం లేదని కూడా ఎలా గుర్తిస్తారు మీరు? వస్తువును తెలిపే జ్ఞానం వస్తువులో భాగం. జాగ్రత్త. వస్తువు యొక్క ఉనికి, వస్తువుకు సంబంధించిన జ్ఞానం రెండు వస్తువు యొక్క స్వరూపాలు. జ్ఞానం లేదనుకోండి, వస్తువులను మీరు గుర్తించలేదు. ఇది ఫ్యాను అంటే ఫ్యాన్ అనే వస్తువు, ఫ్యాను అనేటువంటి జ్ఞానం రెండు ఒకటే. జ్ఞానం లేకపోతే వస్తువును గుర్తించలేము. అందువల్ల ఇది నెక్లెస్ అని ఎప్పుడైతే అంటున్నామో
ఇలా ఉంటే నెక్లెస్ అనే జ్ఞానం మీకు ఉందిగా. వడ్డానాన్ని పడుగు నెక్లెస్ అందరుగా, నెక్లెస్ అందరుగా, ఉంగరాన్ని పడుగు ఇంకోటి అందరుగా. సో వస్తు రూపమైన ఉనికి, ఆ ఉనికిని వస్తు రూపమైన ఉనికిని తెలిపే జ్ఞానం రెండు అంతర్భాగం ఒకటే, వన్ అండ్ సేమ్. ఈ రెండింటిలో ఏది లేకపోయినా జ్ఞానం కలుగుతుంది. అర్థమవుతుందా? దీని ఏమంటారంటే ఆ వస్తువు యొక్క ఉనికిని సత్ అంటే వస్తువు యొక్క ఉనికి ఏదైతే ఉందో సత్తా అంటారు ఉనికిని. జ్ఞానాన్ని స్ఫురణ. సత్తా స్ఫురణ. సత్తా అంటే సత్ అంటే ఉండుట. ఒక వస్తువు తెలుస్తోంది, ఉంది కాబట్టి తెలుస్తున్నాం. ఆ ఉంది అనడానికి జ్ఞానం అక్కడ ఉంది కాబట్టి తెలుసుకుంటాం. ఇది లేకదనుకుంటే గుర్తించే అవకాశం లేదు. ఏదైనా మనం తెలుసుకుంటామంటే జ్ఞానం ఉంది కాబట్టి ఇది వంకాయ అనే జ్ఞానం ఆ వస్తువు కూడా ఉంది కాబట్టి వంకాయ అంటాం. కానీ తెలియనివాడు ఏమిటంటే అడుగుతాడు. అది కంగారు పడి వాడు బెండకాయ అండవాడు కానీ వాడు బెండకాయ ఏమిటో తెలుసు, బెండకాయ పెట్టగా వంకాయ లేదు. ఏమంటే ఏంటంటే జీవితంలో మొదటిసారి చూస్తున్నాను అంటే వాడికి జ్ఞానం లేకపోవడం అనేది ఉంది. వస్తువు తెలుస్తోంది, వస్తువు సంబంధించి జ్ఞానం అనేది వాడికి లేదు. మనం కలిగి ఏమంటే వంకాయ ఇలా ఉంటుంది. ఆ నెక్స్ట్ టైం నుంచే ఇంకా వాడి కన్ఫ్యూజన్ ఉండదు. ఎప్పుడు వంకాయ చూసినా వంకాయ. ఇలాగే నేర్చుకుంటూ వచ్చే ప్రపంచంలో ప్రజ్ఞానం గురించి. సో వీళ్ళు ఇలా ఉంటే మనిషి, అలా ఉంటే కుక్క, ఇలా ఉంటే ఎలా చెప్తున్నాం? వస్తువుని తెలిపే జ్ఞానం వస్తువుతో కలిపే ఉంది. సో వస్తువుకి సంబంధించిన ఉనికి సత్తా, వస్తువుని తెలిపే జ్ఞానం స్ఫురణ. ఈ ప్రపంచంలో ఏవి తీసుకోండి, ఈ సత్తా స్ఫురణలు కామన్గా ఉంటాయి ప్రజలకు. మీరు ఏం చెప్పినా ఎందుకు చెప్పాలి? మీరు ఏది మాట్లాడుతున్నా ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు, అది తెలుస్తోంది కాబట్టి మాట్లాడుతున్నారు, తెలియకపోతే మీరు మాట్లాడుతున్నారు. ఓ మాట అంటాం, నాకు తెలియనివి చాలా ఉన్నాయండి. తెలియనివి చాలా ఉన్నాయని తెలివి ఉందా లేదా? సంతోషం. అదో తెలియని చాలా ఉన్నాయని తెలివి, తెలుసని తెలివి. మొదటి తెలియనిది ఒకటి ఉందా? చాలా ఉన్నాయండి. ఎవరో అమెరికా నుంచి వచ్చే వాళ్ళ విషయాలు చెప్తుంటారు, నాకు తెలియనివి ఎన్ని ఉన్నాయో అంటే నాకు తెలియనివి అక్కడ ఉన్నాయి అనే జ్ఞానం అవుతుంది. ఆ ఉన్న వాటికి సంబంధించిన తెలివి నాకు లేదనే జ్ఞానం అవుతుంది కదా. అదే జ్ఞానం లేదండి. ఇలాగే బతుకుతున్నాం ప్రపంచంలో. అందువల్ల సత్తా స్ఫురణలు. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి సత్తా స్ఫురణ. ఈ రెండు ఎవరి వల్ల కలుగుతున్నాయి? విశ్వకారణ వస్తువు వల్లే విశ్వంలో ప్రతిదాని యొక్క సత్తా స్ఫురణ. అదే శ్లోకం. బంగారం ముద్ద పరమాత్మ అనుకోండి, ప్రపంచం ఆభరణాలు అనుకోండి. ఈ ఆభరణాలన్నింటికీ సత్తా స్ఫురణ ఎవరి వల్ల వస్తుంది? మీరు బంగారు ఆభరణాలు చూసి వెండి అంటారా? బంగారాభరణ చూసి కంచు రాగి అంటారా? అంటే జ్ఞానం ఉన్నప్పుడు బంగారం అంటారు. ఎందుకంటే బంగారాన్ని తెలిపే జ్ఞానం బంగారంతో ఉంది కాబట్టి బంగారం. అది ఇనుము జ్ఞానం ఇనుముతో కూడా ఉంది. ఇనుము బంగారం కాదు, బంగారం ఇనుము కాదు. నేను చెప్పేది ఇన్ని వస్తువులకి సత్తా స్ఫురణలు ఎవరి వల్ల కలుగుతున్నాయి? ఈ విశ్వంలో భాగమైన ప్రతి వస్తువు కాదు, యావత్తు విశ్వానికి సత్తా స్ఫురణ. ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్. ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, ఈ రెండు ఎవరి వల్ల కలుగుతున్నాయి? అదే శ్లోకం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థం. ఇది లైన్ అంటే ఇది. ఎవరి వల్ల అయితే ఈ సృష్టిలో ప్రతిదానికి సత్తాస్ఫురణలు కలుగుతున్నాయో, ఎవడి యొక్క స్ఫురణ వల్ల అయితే, ఎవడి యొక్క సత్తా వల్ల అయితే ప్రపంచంలో ప్రతివాడికి సత్తా కలుగుతుందో, ఎవడి యొక్క స్ఫురణ వల్ల అయితే ప్రపంచంలో ప్రతిదానికి స్ఫురణ కలుగుతుంది. స్ఫురణ అంటే జ్ఞానం. సముద్రంలో ఎన్ని కెరటాలు వేసినా ఆ కెరటాలకి ఉనికి, ఆ కెరటాలనే జ్ఞానం ఎవరిలో కలుగుతుంది? సముద్రం. సముద్రమే కెరటాలకి ఉనికిని పోస్తోంది. సముద్రం పర్మిషన్ ఇవ్వాలి అనుకోండి, కెరటం లేస్తుందా? సో అది కెరటం లేవడం, అది కెరటం అనే జ్ఞానం సముద్రానికి సంబంధించి. ఈ రెండింటిలో ఎవరు సత్యం? సముద్రమా కెరటమా? మరి ఇది సత్యం అన్నప్పుడు అదో సత్యం కాదు, కల్పితం. అదే మాట. యస్యైవ స్ఫురణం సదాత్మకం. పరమాత్మ సద్వస్తువు, సత్య వస్తువు. ఇది ఎప్పుడూ ఉండేవాడు. వాడి నుంచి పుట్టిన ప్రపంచము సత్యం కాదు. ఇందాకనే చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే అర్థంలో జగత్ అంటే ఏంటి? మిథ్య. లేదనలేము, ఉంది అనలేము. అందుకు ఆచార్య వారు మొదలను పడగొట్టారు. ప్రపంచం మిథ్య, సత్యం. ఇప్పుడు కళలో మీకు కనిపించిన రూపాలన్నింటికీ ప్రాణం ఎవరు పోసారు? మీరే పోసారు. కళలో ఉన్న రూపాలని ప్రాణదాత ఎవరు?
ఆ కళ్ళ ఉన్నంతసేపు వాడు పుట్టాడండి వీళ్ళ పుట్టి కళ్ళ అనుకుంటాం లేచాక బొమ్మను చేసి ప్రాణము పోస్తే కళలో ఏమేమి కనిపించే వాడి ప్రాణదాత మీరే మీ వల్లే అవన్నీ సత్తాస్ఫురణం పొందేది. సింపుల్ మీ దగ్గర నుంచి సప్లై అయింది వాటికి. మీరే ఉనికి పోసారు, మీరే జ్ఞానం పోసారు కాబట్టి అది తెలిసే. కానీ జ్ఞానం లేని కారణం చేత మిమ్మల్ని కంగారు పెట్టాయి. జ్ఞానం లేని కారణం, జ్ఞానం కలిగితే ఓహో వాటన్నిటికీ 40 అంతస్తుల బిల్డింగ్ కనిపిస్తే దానికి ఉనికిని పోసినటువంటి నేనే పోసినట్టు నాలో జవలేస్తుంది. లేకపోతే నా ద్వారానే ఉనికి పొందింది అది, కాబట్టి నాకు కనిపించింది. మీ కల్లో వస్తువు నాకు కనిపించదు, నా కల్లో వస్తువు నీకు కనిపిస్తుంది. దానికి మీరు ఉనికి పోసారు, నేను మరి ప్రపంచాన్ని ఎవడు ఉనికి పోసాడు? ఉనికి దాత ఎవడు? ప్రపంచంలో వాడేసుకుంటున్నాం కరెక్టే. ఎవడో వచ్చే ప్రపంచంలోకి ఎవడు ప్రపంచంలో ప్రవేశపెడుతున్నాడు? రేషన్ షాపు బియ్యం రాకపోతే మనం విడిపించుకుంటే వస్తాయి వెళ్తే ఏం లేదంటే బోర్డు పెడతాడు. బియ్యం వచ్చేది కాబట్టి విడిపించుకోవడానికి వెళ్ళే అవకాశం ఉంది, పంచదార కానీ ఇంకోటి కానీ. అలాగే ఈ ప్రపంచంలో వస్తువులు ఎలా వాడుకుంటారు? అసలు ప్రపంచంలోకి ఏ వస్తువు ఎలా వస్తుంది? వంకాయ మీరు కనిపెట్టి తయారు చేస్తున్నారా? వంకాయ ఎందుకు కాబట్టి వాడుతున్నారు? ఎవరు ప్రవేశపెట్టాడు? వంకాయ అనే విత్తనం, ఆ విత్తనంలోకి ఇలా రావాలి, దానికి ఈ రుచి ఉండాలి. ఎవడు? హూజ్ ద డిజైనర్? బెండకాయ అంటే ఇలా ఉండాలి, బీరకాయ అంటే ఇలా ఉండాలి. జ్ఞానాలు ఉన్నాయి ఇవన్నీ. ఎవడు వీటన్నిటికీ ఉనికిని పోస్తున్నవాడు. నువ్వు ఇలా ఉంటే బెండకాయ, అలా ఉంటే ఇలా ఉంటే బెండకాయ కాబట్టి పెళ్లి కొడుకు అలా ఉంటే బెండకాయ ఎలా అంటావు? పోలీస్ సరిపోయింది. జ్ఞానాలు ఇవన్నీ రకరకాల జ్ఞానాలు. నేను చెప్పేది ఇన్ని ఉనికిలు, ఇన్ని జ్ఞానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రపంచంలో? ప్రపంచంలోకి ఎవరెవరు వస్తున్నాయి? ఎవడి యొక్క ఉనికి ఏదైతే ఉందో సదాత్మకం. ఎవడి యొక్క ఉనికి వల్ల, ఎవడి యొక్క జ్ఞానం వల్ల ఈ ప్రపంచానికి, ప్రపంచంలో భాగమైన వాటికి ఉనికి జ్ఞానం ఏర్పడుతున్నాయి.